దర్శకురాలు సౌందర్య, రజనీకాంత్ హీరో ధనుష్ మంచివారనుకున్నానని, కానీ అది తప్పని నిరూపించారని బాలీవుడ్ నటి కాజోల్ అన్నారు. ధనుష్ హీరోగా నటిస్తున్న చిత్రం VIP2. సౌందర్య, రజనీకాంత్ దర్శకురాలు, అమలాపాల్ కథానాయిక, కాజోల్ ప్రతినాయకురాలు. రఘువరన్ బీటెక్ కు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో ట్రైలర్ ను ఆదివారం సాయంత్రం ముంబైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి యూనిట్ సభ్యులు హాజరై మీడియాతో మాట్లాడారు. చిత్ర విశేషాలను, షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా కాజోల్ మాట్లాడుతూ, VIP2 ఒప్పుకోకముందు నేను చాలా భయపడేదాన్ని. ఎందుకంటే వేరే భాషలో మాట్లాడడం, నటించడం కష్టం. ప్రతిరోజు రాత్రి షూటింగ్ పూర్తయ్యాక నా గదికి వెళ్లి డైలాగ్స్ ను సహాయ దర్శకుడితో కలిసి తిరిగి గుర్తు చేసుకునేదాన్ని. మళ్లీ పాఠశాలలో చేరినట్లు అనిపించింది. ధనుష్, సౌందర్య ఇంటికి వచ్చి అబద్ధం చెప్పారు. తమిళ్ డైలాగ్స్ ఎక్కువగా లేవన్నారు. వాళ్ళిద్దరూ మంచి వాళ్ళని నమ్మా, కానీ చెడ్డ వ్యక్తులని నిరూపించారు. తొలి రోజున వాళ్ళు నాకు తమిళ్ డైలాగ్స్ తో ఉన్న 2 సన్నివేశాలకు సంబంధించి స్క్రిప్ట్ ఇచ్చారు. భాషాపరంగా నాకు ఉన్న భయాన్ని పోగొట్టిన వారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఈ భయాన్ని నేను అధిగమించగలిగా. వారితో కలిసి పనిచేయడం అద్భుతంగా అనిపించిందని ధనుష్, సౌందర్యకు కృతజ్ఞతలు చెప్పారు. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్ గా.